అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మహాభారత యుద్ధంలో రిమోట్ ద్వారా అస్త్రాల ప్రయోగం ఎలా చేసేవారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణుడికి, భీష్ముడికి, అర్జునుడికి, కర్ణుడికి, అభిమన్యుడు లాంటి 36 మంది మహారథులకు మాత్రమే తెలిసి ఉండేది. GPS పరిజ్ఞానం కూడా మహాభారత యుద్ధంలో 7000 సంవత్సరాల క్రితమే ఉండేది. ఏ అస్త్రాన్ని ఉపయోగించాలనుకున్నా ఆ అస్త్రం కోడ్ నెంబరు అంటే అస్త్రం యొక్క ఆవాహన మరియు పాస్వర్డ్ అంటే మంత్ర ఉచ్చారణ టెలిపతి ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ అస్త్రం యాక్టివేట్ అయ్యి ఆ మిసైల్ శత్రువులను నాశనం చేయగలిగేదని కొంతమంది శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు. మహాభారత యుద్ధంలో లక్షలాది మంది ఒకేసారి చనిపోవడం వల్ల ఇలా ఉండేదని అనుకుంటున్నారు. ఒక అస్త్రం రిమోట్ కంట్రోల్ ద్వారా శత్రువులను నాశనం చేయగలిగేదని అనుకుంటున్నారు. అయితే కొన్ని సాధారణ అస్త్రాలు అంటే మిసైల్స్ ఉపయోగించే పద్ధతి యుద్ధం చేసే వాళ్ళకే తెలుస్తుంది. కొన్ని అస్త్రాలకు IP అడ్రస్సులు కూడా ఉంటాయి. ఎలా అంటే ఇంద్రాస్త్రం ఇంద్రలోకానికి, నారాయణాస్త్రం వైకుంఠానికి, పాశుపతాస్త్రం కైలాసానికి సంబంధించినది, లోకానికి సంబంధించిన IP అడ్రస్లు ఉండేవి. ఒక్కొక్క అస్త్రానికి అలాంటి IP అడ్రస్లు ఉండేవి. ఈ అస్త్రాల లాంటి మిసైల్స్ అన్నీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా ఉండేవి. మహాభారత యుద్ధంలో ఉపయోగించిన శస్త్రాల్లో నుంచి భయానక గామా కిరణాలు కూడా వెలువడి ఉండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం ఉంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరపున, పాండవుల తరపున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెబుతాడు. ఆధునిక సాంకేతిక యుద్ధంలో కూడా టెస్లా షీల్డ్ అనే మిసైల్ ఉంది. అది ఎలా పనిచేస్తుందంటే అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి 2 రోజులు శత్రువుపై ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువులు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. అలాంటిదే ఈ అత్యాధునిక సాంకేతిక అస్త్రం టెస్లా షీల్డ్. 18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పని కాదు. బిఫోర్ కామన్ ఎరాలో పూర్వం భూమిపై మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో భూకంపన కేంద్రం ఉన్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనబడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు బిఫోర్ కామన్ ఎరా 3000 సంవత్సరంల కాలం నాటివి అని తేలింది. రోమ్కి చెందిన ప్రొఫెసర్ అంటోనియో క్యాస్టెల్లనీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ప్రాణాలు కోల్పోయిన వారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు. మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరణ ఉంది. అతివేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు ఉన్నాయని ఇందులో రాశారు. 10 సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు ఉన్నాయని, ఒకేసారి 1000 మందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని, వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితో సహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు చాలా ఉండేవని, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్షులు కూడా ఈ అస్త్రాల రసాయనాల ధాటికి ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గూడారాల్లోని భోజన పదార్థాలు కూడా యుద్ధంలోని అస్త్రాల ప్రభావంతో సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాది మంది సైనికులు పారిపోయి నదులలో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే భూమి యావత్తు నాశనం అవడమే కాక సముద్రాలు కూడా ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రాత్మక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు. శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తను ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించకుండా పాండవులకు విజయం సాధించిపెట్టి అధర్మపరులు కౌరవులను భూమి మీద లేకుండా చేశాడు. వచ్చే వీడియోలలో
ఒక్కొక్క దివ్యాస్త్రం మిసైల్గా ఎలా పనిచేసిందో ఒక్కొక్క వీడియోలో మొత్తం ఒక దివ్యాస్త్రం గురించి తెలుసుకుందాం. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఈ రోజు నుండి మనం దివ్యాస్త్రాల గురించి ఒక్కో రోజు ఒక్కో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.